అన్యాన్సయ్యో, హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ నేను రెగ్యులర్గా చేసే క్యాబేజ్ ఎగ్ ఫ్రై. ఈ రెసిపీ చపాతీ ఇంకా రైస్లోకి సూపర్ కాంబినేషన్. క్యాబేజ్ తినడం ఇష్టం లేనప్పుడు ఇలా వేరే రెసిపీస్ తోటి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కాస్త వేడెక్కగానే అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడుతున్న టైంలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ని కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీరని వేసి కాసేపు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేద్దాం. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా గరిటెతోటి కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ వరకు కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీనంతా ఇందులోకి వేసుకోవాలి. క్యాబేజ్ అంతా ఒకసారి ఇలా ఆయిల్లో కలిసేలాగా కాసేపు గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో కలిపిన తర్వాత లిడ్ కవర్ చేసి కుక్ చేసుకుంటే క్యాబేజ్ అనేది త్వరగా మగ్గిపోతుంది. క్యాబేజ్ మగ్గడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఒకవేళ మీకు టైం తక్కువ ఉంది అని అనిపించినప్పుడు క్యాబేజీని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2 to 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. క్యాబేజ్ త్వరగా ఉడకాలి అని అనుకుంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి లిడ్ కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం మిక్సర్ జార్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్నంతా మనం క్యాబేజీలోకి యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ని క్రాక్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు లిడ్ కవర్ చేసి కాసేపు ఎగ్స్ని ఇలా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కుక్ అయిన ఎగ్ని రివర్స్లో తిప్పి వేసేసుకోవాలి, ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోవడానికి. ఇలా 2 సైడ్స్ ఎగ్ బాగా కుక్ అయిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్స్ని మీడియం సైజులోకి కట్ చేసుకోండి. అప్పుడే క్యాబేజ్ ఎగ్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ అంతా క్యాబేజ్లోకి బాగా కలిసేలాగా కాసేపు ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి క్యాబేజ్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా సారంగే.